హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 24 సంవత్సరాలకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అంతలో వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. హ్యాష్‌ట్యాగ్ వివాట్ థర్డ్ ఫేజ్ అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చూస్తే మనకు ఏదైతే ఆల్ ఇండియన్ డెమోక్రసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకు ఏఐడిఎస్ఓ వాళ్ళైతే మనకైతే మనకు ఏపీ ఎంసెట్ సంబంధించి అఫీషియల్‌గా అయితే మనకు ఒక లెటర్ అయితే రాయడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మీకు డేట్ కూడా ఇచ్చారు. 7థ్ అయితే మనకు రాశారు. ఆల్మోస్ట్ అప్డేట్ చేయడం లేట్ అయింది. ఇక్కడ చూస్తే మనకు గౌరవనీయులైన ఎడిటర్ గారి కంటే మనకు ఎంసెట్ 2024 మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏఐడిఎస్ఓ రాష్ట్ర కమిటీ మనవి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అయితే మనకు టోటల్‌గాను ఈ యొక్క థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయాలి అనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క డిమాండ్లు వచ్చేసి చూడండి మనకు మూడు విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి. అలాగే మాకు 1, 2 విడతలలో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు కూడా మూడో విడత కౌన్సిలింగ్‌కు అర్హులు కావాలి. అలాగే మనకు ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్య ఇంజినీరింగ్ దూరం చేయకూడదు అనేది మనకిచ్చి వాళ్ళైతే సంతకం చేసి టోటల్‌గా మనకైతే ఈ యొక్క లెటర్ అయితే రాయడం జరిగింది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా రాశారు ఏపీవీపీ అంటే మనకు అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు కూడా రాయడం జరిగింది మనకు. వాళ్ళు కూడా వచ్చేసి మనకైతే 8థ్ అయితే రాశారు. టోటల్‌గా వీళ్ళు కూడా మనకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మనకైతే టోటల్‌గాను ఈ యొక్క లెటర్ అయితే రాశారు. ఇది మనకైతే టోటల్‌గా వచ్చిన అప్డేటు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్ వస్తున్నాక మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. లెటర్ రాశారు కాబట్టి మ్యాక్సిమం కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.